హరిని స్కూల్కి వెళ్ళొచ్చేసింది. స్కూల్ నుంచి వచ్చాక ఇప్పుడు నేను హరిని ఇక్కడ ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నాము. శివ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అక్కడ జాయిన్ అవుతా అని చెప్పేసి అని అన్నారు. సో మేము పిన్ని వాళ్ళ ఇంట్లో ఎంత అల్లరిగా ఉంటాం, నేను ఎంత లేజీగా ఉంటాను, అండ్ మా పిన్ని నన్ను ఫుడ్ 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 అని ఎంత విసిగిస్తూ ఉంటుందో నేను అంతా కూడా సీక్రెట్గా రికార్డ్ చేసి మీకు షేర్ చేయబోతున్నాను. ఎందుకంటే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఫుడ్ గురించి చాలా భయం వేస్తుంది. లైక్ ఫుడ్తో చంపేస్తారు. లైక్ కొంతమంది మర్యాదతో చంపేస్తే మా పిన్ని ప్రేమతో చంపేస్తుంది అనమాట. ఫుడ్ 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 పెడుతూనే ఉంటుంది. నేను పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటే రోజుకి 2 కిలోలు ఈజీగా పెరిగిపోతా, అంత పడుతుంది. జస్ట్ ఇమాజిన్. సో నేను ఇది మా మాటల్లో కాకుండా విజువల్గా చూపిద్దాము, సీక్రెట్గా రికార్డ్ చేస్తా. లైక్ వీడియో అంటే వాళ్ళు అలర్ట్ అయిపోతారు, బట్ స్టిల్ మేనేజ్ చేసి ఐ ట్రై టు రికార్డ్. హవెవర్ దే నో, లైక్ నేను వస్తున్నానంటే మహి ఏదో ఒక వ్లాగ్ ప్లాన్ చేసుకొని వస్తుంది అనేసి అని అనుకుంటారు. బట్ ఈసారి వ్లాగ్ ఏం లేదని చెప్పి సీక్రెట్గా రికార్డ్ చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లగేజ్ అంతా పెట్టేసాము, నేను హరిని రెడీ అయిపోయాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కార్. సో కార్ వస్తే బయలుదేరిపోతాం. హరిని కూడా రెడీ అయిపోయింది. హరిని ఇవాళ స్కూల్కి వెళ్ళొచ్చింది. సో హరినికి నేను ఒక హెయిర్ స్టైల్ చేశాను అనమాట. హాయ్ హరిని. హాయ్. అంటే పన్ను ఇంకా వస్తుంది, ఏమనుకోకండి. కొంచెం ఒక పన్ను వస్తుంటే ఇంకో పన్ను ఊడుతుంది. సో ఈ ఊడిన పళ్ళన్నీ కూడా మేము స్టోర్ చేస్తున్నాం అనమాట. చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం తెలుసా, పళ్ళని దాచిపెడితే డబ్బులు వస్తాయని చెప్పేవాళ్ళు, అట్లా చీటింగ్ చేసేవాళ్ళు మమ్మల్ని. సో ఒకసారి నేను మీకు హరిని హెయిర్ స్టైల్ చూపిస్తా, వెయిట్. సో ఇవాళ హరినికి నేను స్కూల్లో క్రిస్మస్ డే సెలబ్రేషన్ ఒక క్రేజీ హెయిర్ స్టైల్ ఏమైనా చేయమంటే నాకు వచ్చిన దాంట్లో ఏదో చేసి పంపించి ఇక్కడ ఒక చిన్న క్రిస్మస్ ట్రీ పెట్టుండే. నేను మార్నింగ్ తీసిన వీడియో ఉంది, నేను మీతో షేర్ చేస్తాను చూడండి. సో అలా ఇవాళ హరిని స్కూల్కి వెళ్ళిపోయింది. నీకేమొచ్చింది సీక్రెట్ సెంటర్లో? యూనో కార్డ్స్ వచ్చాయా? నాకు ఇస్తావా యూనో కార్డ్స్? యూ డోంట్ నో హౌ టు ప్లే యూనో కార్డ్స్, రైట్? ఐ నో. యు నో హౌ టు ప్లే యూనో కార్డ్స్? yes. నువ్వెందుకు ఎక్సైటింగ్ గా ఉన్నావు గీత పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి? ఎందుకంటే అక్కడ నా బ్రో ఉంటాడు. బ్రో తాత చెప్పాలి. నో బ్రో, హీస్ యువర్ తాత. నో హీస్ మై. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇదేంటి? వామో, అది బ్రూనో రైస్ అన్ని సెట్ చేసి పెడుతున్నావు. కింద వరకు వచ్చింది నిజంగానే వాసన. ఆల్రెడీ స్టార్ట్ చేసింది పిన్ని. అదే చెప్తున్నా. పక్కనేంటి పిన్ని? అది ఓకే, పక్కనేంటి మళ్ళీ ఎక్స్ట్రా? నాకు ఒకటే చెప్పావు కదే. గోంగూర పచ్చడి. ఓకేలే, గోంగూర స్పెషల్. అవును, నాకు ఇష్టమని చేస్తున్నారు. వెళ్ళిపోయావా రూమ్ లోకి? హలో, వేర్ ఈజ్ యువర్ బ్రో? తాతయ్య ఏది? తాత చెప్పాలి. హరిని ఈ ఫోటో ఏంటో నేను చూడలేదు. వామ్మో, ఇది హనీమూన్ కపుల్ లాగా ఉంది ఫోటో. హలో అమ్మా అమ్మగా. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఒకరు జామకాయలు నేనేం తెచ్చారు. వామ్మో, ఇగో తాతయ్య వచ్చారు. తాతయ్య హాయ్ చెప్పు. నాన్న ఇది బాగుంటుంది అంట, నాన్న ఒకసారి ట్రై చేయి. నేను చెప్పానా వీళ్ళ ఇంటి కోసం నేను సీక్రెట్ గా వీడియో తీస్తానని చెప్పి? సీక్రెట్ గా తీసినా తీయకపోయినా వీళ్ళు చేసేది చూడండి. ఇప్పుడు ఇది కాకుండా పక్కన గోంగూర, చికెన్, బిర్యానీ. అది మీ పిన్ని, ఇది నాది. ఫోన్ చేసి మరి వచ్చే దారిలో. మా జ్యోతి ఆఫీస్కి వెళ్ళింది. జ్యోతి రావడానికి ఏ టైం అయింది? 11. దాని షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట. సో పాప సర్ప్రైజ్ చేస్తుంది ఇక్కడ. వావ్, నైస్. హే శివ, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బ్లాగ్ ఇది. ఇప్పుడే మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చారండి. చూడండి క్రిస్మస్ వరకు
క్రిస్మస్ వరకు ఫాస్ట్. నేను ఇవాళ ఇక్కడ ప్రిపేర్ అయ్యి వచ్చాను. సో ఆల్రెడీ ఇది నా రెండో రౌండ్. ఎప్పుడు ఇందాక 7 o'clock కదండి నేను కట్లెట్ తిన్నా. ఇప్పుడు చూడండి 9 అవుతుంది. ఇది రెండో రౌండ్. ఇది పాపం శివ ప్లేట్ మిడ్ చూడండి. నైట్ కూడా మధ్య మధ్యలో దాహం వేసి దగ్గు వచ్చింది అట్లా లేస్తాం కదా, నువ్వు ఏమైనా తింటామని అడుగుతుంది. ఏదో మాట్లాడుకుంటున్నారు శివ ఎప్పటి గురించి. 2 రోజులతో ఏమంటారని వాళ్ళు అడుగుతుంది. మేము ఇవాళ ఫ్రైడే అండి. మేము ఫ్రైడే వచ్చామన్నమాట. మేము బయట వస్తే తింటాము. అయితే సండేకి ఏం వండాలని ఇప్పుడు అడుగుతుంది. రేపు బ్రేక్ఫాస్ట్ మెన్యూ అయిపోయింది. ఇంకేం అడిగింది? ఒక్క నిమిషం ఆగండి. డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫ్రూట్స్ చూపిస్తా. ఇవి డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయండి. పిల్ల అప్పుడే నిద్రలో భయపడుతుంది. ఎందుకు శివ బాధపడుతున్నావు తినడానికి? తొందరగా తినలేదంటే మళ్ళీ లేచి పెట్టాలి. ఇంకా జ్యోతి లేదు, అది ఉంటే కూడా ఇంకా తోడుతా ఉంటుంది. చూపిస్తాను చెప్పేసి వాళ్ళిద్దరు చూడు రూమ్ లో పిచ్చోళ్ళు ఇద్దరు. పిచ్చి వీడియో తీస్తున్నాను. ఏందమ్మా నీ వేషాలు? ఆమె చంటి పాప కాదు, ఇప్పుడు వస్తాను ఇంకో 3-4 నెలల్లో. లే నవ్వుతుంది అన్ని. నేనేం చెప్పా నీకు? అప్పుడు ఎవరు ఎత్తుకుంటారు నిన్ను? బేబీ పుట్టాక. గుడ్ మార్నింగ్ హరిణి. పొద్దున్నే లేచి హరిణి ఏం చేస్తుంది చూడండి. ఇంట్లో ఇడ్లీ దోశ ఉన్నా కూడా బయటికి గారె తెచ్చుకుంది. బాంబే చట్నీ కాదు, ఇంట్లో ఇడ్లీ ఉంది, సాంబార్ ఉంది, దోశ ఉంది. గారె నీకు రేపు చేస్తా ఉంది కదా గీత. ఇలా స్టార్ట్ అయింది అయ్యో అంటే. ఇంట్లో ఉన్నవి కాకుండా బయటదే కావాలి మనకి. ఎవరెవరు తెచ్చుకునేది వెళ్ళి? నేను ఇంకా మా బ్రో. వేర్ ఈస్ యువర్ పిన్ని? స్లీపింగా? తిన్నాక లేపుదాం. ఏమైంది? జ్యోతిని లేపుతున్నావా? ఎందుకే దాన్ని అట్లా సావగొడుతున్నావు పొద్దున్నే? జ్యోతి టైం ఎంత అయింది జ్యోతి? ఏంటేంటి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మేము కూడా అప్పుడే పడుకున్నాం. అన్ని ఏం జ్యోతి పిన్ని లేపు, దాని మీద దుంకకు. జ్యోతి నీకు రోజు అన్నిని పంపిస్తానే కాసేపు బేబీ సిట్టింగ్ చేయి. లేచిందా? సగం లేచిందా? శివ గుడ్ మార్నింగ్. శివ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాట్సాప్. మా చిన్నప్పుడు ఇంటి దగ్గరికి అన్ని ఫోటోలు దిగొస్తే అవి హోమ్ గ్రూప్ లో ఇస్తున్నా. ఇది శివ వాళ్ళ చైల్డ్హుడ్ హౌస్. పిక్స్ ఇక్కడ షేర్ చేస్తా చూడండి. అక్కడికి హరిని వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు. నీ ఫొటోస్ ఉన్నాయా అలా ఏమన్నా? అట్లా గేట్ దగ్గర రీకలెక్టింగ్ యువర్ మెమోరీసా? వాట్సాప్ అని అడిగా నీకు. వాట్సాప్ లోనే పంపిస్తున్నా. నీకు ఇంకా స్టార్ట్ చేయాలి అట్టే పొద్దున? ఆల్రెడీ హరినికి స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అయింది. మెల్లగా ఇట్లా దోశలు వస్తాయి. ఎవరికి? నాకు చూడు. అడిగావుగా? శ్రీలక్ష్మి తెచ్చిచ్చింది. స్టార్ట్ చేసింది గీత. అన్ని కూడా ఉంది కదా దోశ. అయ్యో మధ్యలో తిట్టింది. తిను. వెళ్ళిపోయింది ఈ టైం కానీ. గుడ్ మార్నింగ్. అరే క్లాక్ ఇటువైపు ఉంది. ఎన్నింటికి పడుకోబెట్టాడు అడుగు? 4:30 పడుకోబెట్టాడు. అప్పటికి బతిమాలి పడుకున్నాను. ఎలా ఉంది శివ దోశ? నీ కోసం లేచి జ్యోతి వేసింది ప్రేమగా. అక్క బావగారు వచ్చారు, బావగారికి దోశ వేయాలని చెప్పి నిద్ర లేచి వేసింది. నాకు గీత పిన్ వేసిస్తే నీకు జ్యోతి వేసి ఇచ్చింది. జ్యోతి దోశ ఆపేసి ఆ బ్లాక్ కాఫీ పెట్టి సరిపోతుంది. ఎన్ని రోజుల తర్వాత టిఫిన్ తింటున్నావు కదా? నిన్న ఏమో అనుకుంటా ఫ్రైడ్ ఆనియన్స్ ఇస్తాడు కదా మండి మీద, అది వెనిలా ఐస్ క్రీమ్ మీద వేసి తినిపించా. ఎవరికి? ఆఫీస్ వాళ్ళు మళ్ళీ ఇంకోసారి లంచ్ కి అడగనన్నారు.
ఎందుకురా పాపం వాళ్ళని భయపెడుతున్నావు? ఫ్రైడ్ ఐస్ క్రీమ్ తింటావు కదా, ఫ్రైడ్ ఆనియన్ తింటావు కదా, రెండు కలిసి ఎట్లుంటుందని అడిగా. అట్లనే ఒకసారి సిద్ధు వాళ్ళకి ప్రాన్ ఇంకా గులాబ్ జామున్ తినిపించా. గులాబ్ జామ్లో ప్రాన్ దోసి ఈసారి ఇంకా అట్లా యూనిక్ ట్రై చేపిద్దాం. నాతో వద్దు నాయనా, నీకు దండం, నువ్వు చేసుకో. ఎట్లా చెప్పేది జ్యోతి చిన్నప్పుడు స్కూల్ పేరు? బల్సన్ ఫ్లేవర్స్. ఏం స్కూల్ జ్యోతి? బల్సన్ ఫ్లేవర్స్, అది బల్సన్ ఫ్లేవర్స్ అనేది. గొంతుతో ముక్కుతో మాట్లాడు. బాగా మాట్లాడుతుంది. హార్లిక్స్ నేను హార్లిక్స్ తాగను. తింటావు. మ్మ్. స్పెషల్ రైస్, స్పెషల్ రైస్. కంద ఫ్రై, టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, సాంబార్, పప్పుచారు, ఇంకా పెరుగు, స్వీట్ కూడా చేసింది గీత పిండి. స్పెషల్ ఇవాళ వైకుంఠ ఏకాదశి స్పెషల్. టమాటో స్వీట్ తింటాము. ఏంటది? టమాటో వేసిన స్వీట్ వద్దు, ఇంకా చేయలేదు. నేను తిను. దిస్ ఇస్ మై ప్లేట్. నా ప్లేట్ ఎంత నింపారో. అరే మీ ఫ్రిడ్జ్ టూర్ చేయలేదు జ్యోతి, ఒకసారి లేచి ఫ్రిడ్జ్ లో ఏమేమి ఉన్నాయి చూపి నాకు. భయపడతారు. లే ఇది కేవలం ఇప్పుడు వీళ్ళ ఫ్రిడ్జ్ ఎప్పుడు అద్దం లాగా నీట్ గా ఉంటుంది. వాళ్ళు లేరు అందులో నీడ్స్ అర్థాను. లేదా మా మమ్మీ డేట్స్ ఉంటాయి. ఇవన్నీ పిన్ని షెడ్యూల్ డేట్స్, మేకప్ డేట్స్ అన్నమాట. ఏ తీయమ్మా తీ ఒకసారి ఫ్రిడ్జ్. చాలా జరగమ్మా జరుగు. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, ఈ కింద ఫ్రూట్స్. ఇప్పుడే అన్నం తిని అట్లా చేయగలిగితే సాయంత్రం ఇది తినండి, కాసేపాగి కార్న్ తినండి. ఇక్కడ ఉన్నాయి జామకాయలు, ఆపిల్స్, డ్రాగన్ ఫ్రూట్, రేగిపళ్ళు, కార్న్, డ్రై ఫ్రూట్స్. ఇంకా ఏంది జ్యోతి? మా మమ్మీ కరేపాకు ఇట్లా పాడవకుండా టిష్యూ చేసి పెడుతుంది. కొత్తిమీర, కరేపాకు, ఫ్రిడ్జ్ స్టోర్ ఇది. ఫ్రీజర్ బాక్సెస్ ఇవన్నీ నీట్ గా కలర్ఫుల్ గా ఇవి టొమాటోస్, టమాటో, రెడ్ గ్రీన్ వెజిటేబుల్స్ అన్ని గ్రీన్ బ్యాగ్ లో ఉంటాయి. రెడ్ వెజిటేబుల్స్ ఓ మై గాడ్, ద కలర్ఫుల్ బ్యాగ్స్. వెరీ నైస్. ఇక్కడ ఇంకా దానిమ్మ పళ్ళు ఉన్నాయి. ఇవి మా ఇంట్లో యూజువల్లీ ఉండవు, మా అక్క వాళ్ళు వస్తేనే అంతే. ఇవి వీళ్ళ ఇంట్లో అసలు ఉండదు. అండ్ ఇవి ఫ్రిడ్జ్ కూడా మా అక్క వాళ్ళు వస్తాయి. అండ్ ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ వీళ్ళు అసలు పెట్టరు, మేమే పెట్టుకుంటాం వస్తే. ఉసిరికాయ జ్యూస్, స్టోర్డ్ ఉసిరికాయ జ్యూస్ మా ఇంట్లో ఉంటుంది. కానీ తాగవు. తాగను, జస్ట్ ఉంటుంది. ఇటు ఏం పెడతారు? ఆల్ స్టోర్డ్ ఐటమ్స్, కొబ్బరి, పీస్, ఇవి ఇంట్లో ఒలిచిన ఒలిచి జిప్ లాక్ బ్యాగ్ లో వేసి. ఇవి పొడులు, ప్రోటీన్ పౌడర్, కాజు పౌడర్, ఇది స్టోర్ చేసి ఇవన్నీ సార్టెడ్ ఉంటాయి. ఇవన్నీ మసాలా. అవి కుక్. వంట చేస్తావా జ్యోతి ఎప్పుడైనా? ఇప్పుడు కందేవా చేశారు, అందుకే నేను తినలేదు. నువ్వు దోశ వేసుకొని తింటే చూడాలని. జ్యోతితో దోశ తినిపించాలి మేము, ఐస్ క్రీమ్ దోశ. మా ఆయన వచ్చినప్పుడు మా ఆయన తినిపిస్తే నీకు పెళ్ళయింది అనుకుంటారు, ఇంకా అవ్వలేదండి చూస్తున్నారు. కాబోయే ఆయన ఎవరైనా వచ్చిన అట్లా చెప్పాలి మరి. ఈ పిల్ల దోశ అస్సలు తిందు. వేస్తా. ఈ పిల్ల దోశ తిందు, కానీ మాకు దోశలు మాత్రం మంచి వేసిస్తుంది. సంప్రదించండి. నాది మహేష్ శివన్ ఛానల్ అనుకుంటున్నావా, మ్యాట్రిమోనీ ఛానల్ అనుకుంటున్నావా? వాట్ ఆర్ యూ టాకింగ్? ఒక పెళ్లికాని అమ్మాయికి పెళ్లి సంబంధం వెతకడానికి మన ఛానల్ హెల్ప్ చేస్తుంది అంటే దానికి ఎంత కొడుతుంది. నో షీ, అది ఇంకా స్టార్ట్ చేయలేదు. జంటని కలిపిన ఛానల్ అని వాళ్ళ పెళ్లికి తమ్ముళ్ళు. రేపు వాళ్ళ అమ్మ వచ్చి నన్ను అంతది ఇదంతా ట్రిమ్ చేయండి అని నాకు కాపీ రైట్ వేస్తుంది. ఇది అంతా ట్రిమ్ చేస్తారా, బ్లాగ్ లేపేస్తారా అనేసి చేస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు శివ? వీడియో డిలీట్ చేస్తూ ఉంటుంది నా ఫోన్ లో నుంచి, పాస్వర్డ్ పెట్టుకుంటా. అయినా కూడా రికవర్ చేయొచ్చు. రీసెంట్లీ డిలీటెడ్ అక్కడి నుంచి కూడా రికవర్ చేస్తాను. నువ్వు ఆల్రెడీ అమ్మేసిన పాత ఫోన్ లో నుంచి కూడా కొంచెం లేచి నాకు కొంచెం పర్వాన్నం పెట్టుకురా. కొంచెం అంటే కొంచెం చిన్న బౌల్లో డిజర్ట్ లాగా తీసుకురా. డెజర్ట్ లాగా తీయకు. నువ్వు డాడీ మార్చిన ప్రోడక్ట్ వాడతావా? ఏంటి
నేను మామా ప్రోడక్ట్స్ వాడతానని చెప్పి నేను డాడీ మార్క్స్ తెచ్చుకుంటున్నా. ఎవరినో అని చేసిడు. అది తెలీదా నీకు? డాడీ మార్సా చూపి. చూపిస్తాను. సీరియస్లీ శివ, ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదండి. మా ఆయన ఏదో వాడుతున్నారంట. చూపిస్తా. ఇప్పుడు అన్నికి నేనేమైతా? డాడీ ఇదేంటి? మార్స్. చాక్లెట్. డాడీ మార్సా? మామ జ్యోతి నువ్వు కూడా అట్లా ఉన్నావే. కొంచెం వేడి చేసుకుని తెచ్చింది. బౌల్ కొంచెం తెమ్మంటే ఈ బౌల్ కానీ వేసుకుంటాను. బాగుంది. జ్యోతికి ఏం చేస్తున్నావు? మమ్మీ బనానా జ్యూస్ చేస్తుంది. అయ్యో పాపం అమ్మ. ఎందుకు? ఏమేమి బనానా కట్ చేస్తున్నా. బనానా కట్ చేసి వేసేస్తాను. మీకు ఒక ఇంపార్టెంట్ ఓన్లీ పరిచయం చేస్తానండి. మీకు అర్థమవుతుందా? చూసారు కదా దాని కథలు. చూడండి అంత హాయిగా కూర్చోండి. వచ్చింది బనానా జ్యూస్ బా. స్మూదీ. ఇట్కి ఎవరైనా ఇస్తారా శివ? పుడింగ్ లాగా. స్మూదీ పైన ఏంటిది అది మొత్తం? హార్లిక్స్. అదే ఇంకేమేసి ఫుడ్ వర్క్ జరిగింది అనుకున్నా ఇంట్లో. షుగర్స్ ఏం యాడ్ చేయలేదు. మొత్తం నట్స్ అండ్ ఏమో వేసి చేసిందంటే. ఒక స్పూన్ కూడా ఇవ్వచ్చు కదే. నో షుగర్స్. స్పూన్ తీసుకురా. ఫస్ట్ స్పూన్ తో టేస్ట్ చేస్తాను. మీకు చాలా నమ్మకం ఉంది. నువ్వు ఎందుకు బుక్ అర్థం పెట్టుకొని తగ్గుతుంది? ఇప్పుడు ఆమె ఏంటి రైమ్స్ చదువుతుంది. వద్దొద్దని ప్లీజ్. అని ఒకటి చదువునానా? పొద్దున లేవాలి, పళ్ళుని బాగా తోమాలి, ఊడిపోయిన పనులు ఏం చేయాలి? గ్లాసుడు పాలు తాగాలి. గ్లాసుడు పాలు తాగాలి. కాదు, రాత్రి మీరు ఆడుకున్నారు కదా ఇద్దరు. పెద్ద అయిపోతున్నాయి ఎందుకు? చిన్నగా ఉండమన్నా. అన్ని క్యూట్ ట్రిప్ వెళ్తున్నారు. దుబాయ్. నీకు తెలుసు. రాత్రి వచ్చావంటే అందుకే గెటప్ అదే మార్చింది. పండి రాగానే ఎగిరి దుంకేవేంటే. కొర్రి పని చూపి. అబ్బా, అన్ని ఊడిపోయా. కింద వంకర వచ్చాయిగా. వచ్చే పనులన్నీ వంకరగానే వస్తున్నాయి. నాలుగు పెట్టి గెలుపుతున్నట్టున్నావు. అవును. మరి చేసేదే అది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిందమ్మో. మార్నింగ్ కదరా. హరి నీకెంత ఆశ ఎక్కువ అంటే ఎవరు కడుపుతూ ఉన్నారు, ఎవరు తింటున్నారు? హరిని ఎవరు ప్రెగ్నెంట్, ఎవరు తింటున్నారు? బ్రేక్ఫాస్ట్ తర్వాత మ్యాంగో ముక్కలన్నీ వీళ్ళు తినేసి నాకేమి ఇచ్చారు చూడండి. శివ మ్యాంగో కోసి తడుతుంది. నేనైతే నా ముందు కూర్చొని హరిని పిన్ని వీళ్ళందరూ తినేసి నాకేమి ఇచ్చారు చూడండి. మా శివ ఏం తింటున్నారు చూడండి. టూపీ వెర్ ఇస్ యూ బౌల్? నిమ్మకాయ పులిహోర. జ్యోతి తమిళ ఉంది. అంటే నా తమిళ అది పిజ్జా. కొంచెం గీత డైమండ్ డైమండ్ చేసినావు. I wish they were diamond. వస్తే ఇవన్నీ సెట్ చేసి పెట్టారు. స్పెషల్లీ నా కోసం లాస్ట్ దసరాకి అమ్మవారి కట్టించిన చీర ఇది. ఇక్కడ కృష్ణానగర్ పోచమ్మ గుడిలో అమ్మవారికి ఏ రూపం అప్పుడు దాని మీద రాసి ఉంది కదా, రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణ ఉన్నప్పుడు కట్టించిన చీర అంట.
సో నెక్స్ట్ నేను వచ్చే పండగకి కట్టుకోవాలి. గంధం కాబట్టి గణేష్ సంక్రాంతికి అమ్మవారి చీర కట్టుకోవాలి. అవునా? ఏంటి ఇప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇట్లా ఒడి నింపి పంపిస్తూ ఉంటావు? నింపాలి కదా నీకు మంచిగా ఇదిగో ఈ పండు లాంటి అబ్బాయిని కదా. ఇప్పుడు వచ్చే సంవత్సరం జ్యోతి ఒడి నింపండి. హే గాయ్స్, సో చూసారు కదా మా పిన్ని వాళ్ళ ఇంటికి నేను 5వ నెలకి నిద్రకు వస్తే ఇక్కడ అది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఆ ఫుడ్ అమ్మో, ఆ ప్యాంపరింగ్ అదంతా యూనో ఎవ్రీ టైం నేను వస్తూ ఉంటా. హర్నీకి శివాకి లాంగ్ వీకెండ్ వచ్చిందనంటే సో ఇవాళ ఇక్కడ నుంచి నేను బొట్టు పెట్టించుకొని ఇక్కడ నుంచి మేము ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి ఇంటికి వెళ్ళాలన్నమాట. సో అందుకే ఇంత రెడీ అయ్యా. ప్రత్యేకంగా మా ఇంటికి వెళ్ళడానికి ఇంత రెడీ అవ్వలేదు. మాతో ఫంక్షన్కి జ్యోతి కూడా వస్తుంది ఇవాళ. హలో ఫ్రెండ్స్, హరిని సే బై. మేరీ క్రిస్మస్. yes సో ఇవాళ మేరీ క్రిస్మస్ రోజు మాకు ఒక పార్టీ ఉంది. అటు వెళ్ళి ఫంక్షన్ అటెండ్ అయ్యి ఇంటికి వెళ్తాము. జ్యోతి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళ కారు ముందే వెళ్తుంది. సో మేము వెనక్కున్నాం అనమాట. సో ఐ హోప్ మీ అందరికి వ్లాగ్ నచ్చిందని అనుకుంటా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ బెల్లాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం బెల్ ఐకాన్ నీట్ గా చెప్పండి. నెక్స్ట్ టైం మా పిన్ని వాళ్ళతోటి ఏం వ్లాగ్స్ చేయాలో మీరు కింద కమెంట్స్ లో చెప్పండి. డెఫినెట్లీ చేస్తాను. స్పెషల్లీ జ్యోతితో ఏమన్నా వ్లాగ్ ఉంటే స్పెషల్లీ జ్యోతితో ఏదైనా వ్లాగ్ చేయాలి స్పెషల్ గా అంటే జస్ట్ కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టే సేఫ్ ఎవ్రీవన్, లాట్స్ ఆఫ్ లవ్, బై బై.